చాలా మందికి మ్యూచువల్ డైవర్స్ అంటే పూర్తి అవగాహన ఉండదు. యాక్చువల్‌గా వైఫ్ అండ్ హస్బెండ్ హిందూస్ అయితే కనుక హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం సెక్షన్ 13B ప్రకారం మ్యూచువల్ డైవర్స్ పిటిషన్ ఫైల్ చేయడం జరుగుతుంది. మ్యూచువల్ డైవర్స్ పిటిషన్ అంటే పరస్పర అంగీకారంతో తీసుకునే విడాకులు అని. అంటే ఇద్దరు వ్యక్తులు కూడా ఒకవేళ కేసులు ఫైల్ చేసి ఉన్నా బిఫోర్ కేసులే ఒకవేళ సెటిల్మెంట్ అయిపోతే పర్మనెంట్ ఎలిమనీ కింద ₹1 తీసుకున్నా కానీ, అంటే కొంతమంది 10 lakhs 5 lakhs ఇట్లా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవడం జరుగుతుంటుంది. ఈ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకున్నప్పుడు దాన్ని పర్మనెంట్ ఎలిమనీ కింద తీసుకుంటున్నట్టుగా ఆ వైఫ్ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ మ్యూచువల్ డైవర్స్ పిటిషన్కి యాక్సెప్ట్ చేసి ఎవరైనా వైఫ్ డైవర్స్ తీసుకోవడం అంటూ జరిగితే కనుక యాక్చువల్గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో వీటికి సంబంధించి మినిమం 6 months టైం అయితే ఇస్తున్నారు. పిటిషన్ ఫైలింగ్ చేసినప్పుడు హాఫ్ అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది పర్మనెంట్ ఎలిమనీలో నుంచి. అలాగే 6 months తర్వాత రిమైనింగ్ హాఫ్ అమౌంట్, ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్గా ఒకేసారి ఇవ్వడానికి హస్బెండ్ తరపు వాళ్ళు పార్టీస్ ఒప్పుకోరు కాబట్టి హాఫ్ అమౌంట్ అనేది అడ్వకేట్స్ డిసైడ్ చేసి కొంత సెక్యూరిటీ పర్పస్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా పర్మనెంట్ ఎలిమనీగా ఎంత అమౌంట్ తీసుకొని విల్లింగ్గా డైవర్స్ ఇచ్చేసిన వైఫ్కి ఫ్యూచర్లో ఎటువంటి రైట్స్ ఉండవు హస్బెండ్ మీద కానీ, హస్బెండ్ ఫ్యామిలీ మెంబర్స్ మీద కానీ, హస్బెండ్ ప్రాపర్టీస్ మీద కూడా. అలాగే ఈ పర్మనెంట్ ఎలిమనీ తీసుకున్నప్పుడు మ్యూచువల్ డైవర్స్ కేసుల్లో ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు ఉన్నట్లయితే కనుక పిల్లల తరపు నుంచి కూడా మొత్తం ఆవిడే తీసుకుంటున్నట్లుగా, ఆ రోజు పిల్లలు మైనర్లు కాబట్టి వాళ్ళ తరపున ఆమె ఉండి రిప్రజెంటేటివ్గా తీసుకుంటున్నట్టుగా కోర్టు కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఈ మ్యూచువల్ డైవర్స్ పిటిషన్స్ టైంలో పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఫాదర్ నిజంగా బాగా కోటీశ్వరుడు అయి ఉండి ఆ రోజు మా మదర్ తీసుకునే అమౌంట్ చాలా తక్కువ అనుకున్నా వాళ్ళు ఫైట్ చేయడానికి, ఆస్తుల కోసం కేసులు ఫైల్ చేయడానికి ఎటువంటి ఛాన్స్ ఉండదు. కాబట్టి జెంట్స్ ఎక్కువగా కూడా అడ్వకేట్స్ కానీ జెంట్స్ కానీ డైవర్స్ అనే విషయంలో పర్మనెంట్ ఎలిమనీ ఎంతో కొంత ఇప్పించేసి మ్యూచువల్ డైవర్స్ తీసుకోవడానికి ఇప్పించడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తూ ఉంటారు. ఏ సందర్భంలో కొన్ని రేర్ సందర్భం ఏంటంటే ఒకవేళ పర్మనెంట్ ఎలిమనీ తీసుకొని వైఫ్ డైవర్స్ ఇచ్చినప్పటికీ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి ఫిజికల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే, అంటే వాళ్ళని వాళ్ళు పోషించుకోలేని పరిస్థితిలో ఉండి చాలా వీక్ పొజిషన్లో ఉండి ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా వీక్గా ఉంటే కనుక కొన్ని ఎగ్జామ్షన్ కేసుల్లో పర్మనెంట్ ఎలిమనీ తీసుకున్నప్పటికీ మ్యూచువల్ డైవర్స్ కేసుల్లో లీగల్ హెయిర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేజర్స్ అయిన తర్వాత లేదా ఆ ప్రాబ్లం ఉన్న సందర్భంలో తండ్రి వెల్ సెటిల్డ్గా ఉంటే కనుక అతని మీద మెయింటెనెన్స్ పర్పస్గా కొంత కేసు వేసుకునే రైట్స్ కోర్టు వాళ్ళు కొన్ని అమెండ్మెంట్స్ చేసిన తర్వాత కల్పించారు. ఆ రేర్ సందర్భాల్లో తప్పించి పర్మనెంట్ ఎలిమనీ తీసుకుని మ్యూచువల్ డైవర్స్ తీసుకున్న తర్వాత సెక్షన్ 13B ప్రకారం హిందూ మ్యారేజ్ యాక్ట్ రూల్స్ ప్రకారం డైవర్స్ వచ్చేసిన తర్వాత ఆ వైఫ్కి ఎటువంటి రైట్స్ భర్త మీద ఉండవు. ఇక క్రిస్టియన్స్ విషయానికి వచ్చేసరికి క్రిస్టియన్స్ ఒకవేళ ఇద్దరు క్రిస్టియన్స్ అయ్యి ఉండి క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మ్యారేజ్ అయ్యి ఉంటే కనుక వాళ్ళు మన డైవర్స్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 10A ప్రకారం మ్యూచువల్ డైవర్స్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ విడిగా డైవర్స్ అంటే వాటికి వేరే సెక్షన్స్ ఉంటాయి. మ్యూచువల్ డైవర్స్ గురించే ఇక్కడ చెప్పడం మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి సెక్షన్ 10A ప్రకారం క్రిస్టియన్స్ డైవర్స్ యాక్ట్ ప్రకారం డైవర్స్ తీసుకోవచ్చు. ఒకవేళ ముస్లిం వ్యక్తులు అయితే కనుక వైఫ్ అండ్ హస్బెండ్ ముస్లిమ్స్ అయితే వాళ్ళకి ముస్లిం మ్యారేజ్లా ముస్లిం డైవర్స్లా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇక్కడ ఎక్కువగా కూడా మ్యూచువల్ కన్సెంట్కి వచ్చేసరికి ముస్లిం చట్టాలు కొంత డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళు తలాక్ అని చెప్పి 3 times జెంట్ అని ఒక అగ్రిమెంట్ రాసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి కాజా దగ్గర డైవర్స్ అయిపోతుంది. త్రూ కోర్టు ద్వారా కావాలంటే కనుక ముస్లిమ్స్ మ్యూచువల్ డైవర్స్ ప్రొసీడింగ్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది.